హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1 మోడల్ పేపర్ 10th క్లాస్కి సంబంధించి ఈ షీట్ని చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 power 5 into 3 and 2 square into 101 ఈజ్ అని అడిగారు. హెచ్సిఎఫ్ అంటే కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ తీయాల్సి ఉంటుంది. కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ అంటే చూడండి, 2 power 5 అంటే 2ని 5 times వేసుకోవాలి. సో 2 into 2 into 2 into 2 into 2 into 3 కాబట్టి 3 into 1. 2 square అంటే 2 into 2, 101 అంటే 101. బట్ కామన్ ఫ్యాక్టర్స్ ఎక్కడ ఉన్నవి ఏంటి అంటే 2 into 2 into 1 అవి వేస్తే 2 2s are 4. సో హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది మనకి? 4 వచ్చింది అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, from the given graph of y equal to p of x, find the number of zeros of the polynomial. ఇక్కడ జీరోస్, నెంబర్ ఆఫ్ ద జీరోస్ మీన్స్ హౌ మెనీ టైమ్స్ టచెస్ ద ఎక్స్ యాక్సెస్ అని అనమాట. ఎక్స్ యాక్సెస్ని ఈ గ్రాఫ్ అనేది ఎన్ని టైమ్స్ టచ్ చేస్తూ ఉంది. సో 1 2 3. సో 3 జీరోస్ ఆర్ ద ఫర్ ద గివెన్ గ్రాఫ్ అనమాట. ఎక్స్ యాక్సెస్ని టచ్ చేసేవి మాత్రమే మనకి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ అవుతాయి. నెక్స్ట్, p of e equals to 0.95. దెన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఏ అంటున్నారు. 1 minus 0.95 చేస్తే 0.05 వస్తుంది అనమాట. నెక్స్ట్, రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ ఏ వేరియబుల్ ఎక్స్. సో ax² plus bx plus c. ద కండిషన్ ఈజ్ a is not equal to 0 and a, b belongs to r. r means real numbers అనమాట. నెక్స్ట్, if a, b are two positive integers, then which of the following relation between their HCF and LCM is always true? The LCM of AB and HCF of AB, the product of LCM and HCF equals to A into B. So the option B is correct. The general a pair of linear equation which are consistent. కన్సిస్టెంట్ మీన్స్ సొల్యూషన్ ఉండాలి, కంపల్సరీ ఒక సొల్యూషన్ అయినా ఉండాలి. సో సొల్యూషన్ ఉన్నవి ఏమేమి ఉంటాయి మనకి? ఇంటర్సెక్టింగ్ లైన్స్, తర్వాత కోఇన్సిడెంట్ లైన్స్ అనమాట. ఆ రెండింటి పేర్లు రాసుకోవచ్చు అనమాట. జనరేట్ ఏ పెయిర్ ఆఫ్ దాని కన్సిస్టెంట్కి సంబంధించి రెండింటిలో ఏదైనా మనము ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చు అనమాట. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినా సంబంధించి అయినా రాయొచ్చు, కోఇన్సిడెంట్ లైన్స్కి సంబంధించి అయినా మనం ఈక్వేషన్స్ని ఫామ్ చేసి రాయొచ్చు అనమాట. నెక్స్ట్, 4, 8, 12, 16 ఈజ్ ఇన్ ఏపీ. ఇవి ఏపీలో ఉన్నాయా? ఉండాలి అంటే కామన్ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. 8 - 4 = 4, 12 - 8 = 4, 16 - 12 = 4. సో ఇట్ ఈస్ ఇన్ ఏపీ. ఓకే, స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. నెక్స్ట్, 5, 5, 5, 5, 5 ఈజ్ నాట్ ఇన్ ఏపీ. ఇవి ఏపీలో లేవు. ఎస్, నాట్ ఇన్ ఏపీ. ఇవి ఏపీలో ఉన్నాయి, ఇవి ఏపీలో లేవు. సో రెండు కరెక్టే అనమాట. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, in triangle ABC, DE is parallel to BC and AD is to DB equals to 2:3. Then AE equal to AC. చూడండి, ఇన్ ట్రయాంగిల్ ABC DE is parallel to BC అనమాట. AD by DB equals to 2:3 అయినప్పుడు AE by EC is also in the ratio of 2:3. ఇది థేల్స్ థీరం ఇది చూపిస్తుంది అనమాట. థేల్స్ థీరం ప్రకారం రేషియో ఈక్వల్గా ఉంటుంది. సో ఈ రేషియో ఎంత ఉంటే ఇది కూడా అంతే ఉంటుంది. సో ఈ రేషియో 2:3 కాబట్టి AE:EC కూడా 2:3 అవుతుంది. నెక్స్ట్, యూజింగ్ ఎనీ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ క్రియేట్ ఏ వ్యాలిడ్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ. ఈ త్రీ ఐడెంటిటీస్లో ఏ ఒక్కటి రాసినా కరెక్టే అనమాట. నెక్స్ట్, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 consecutive positive integers is 506. Frame a quadratic equation to find that positive integers. ఈ ఈక్వేషన్ వచ్చేసి x² + x - 506 = 0. నెక్స్ట్, ఫ్రమ్ ద ఫిగర్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ హెచ్. ఈ హెచ్ వాల్యూ కావాలి.
ఈ హెచ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, tan 30 తీసుకొని చేస్తే tan 30 ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ అవుతుంది, 10/h అవుతుంది. సో దెన్ 1/√3 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే h ఈక్వల్ టు 10/√3. అదర్వైజ్ డినామినేటర్లో రూట్ ఉండకూడదు అనుకుంటే మనము 10√3/3 కూడా వేయచ్చు. రేషనలైజ్ చేసాము. ఈ ఆన్సర్ రాసినా కరెక్టే, ఈ ఆన్సర్ రాసినా కరెక్టే అవుతుంది. నెక్స్ట్ sin 2a ఈక్వల్ టు 2 sin a ఈజ్ ట్రూ వెన్ ఏ ఈక్వల్స్ టు, ఇది ఏ యొక్క ఏ వాల్యూకి మనకు ఈక్వల్ అవుతుంది, 0కి మాత్రం ఇది ఈక్వల్ అవుతుంది అనమాట. ఇవి 1 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండి. నెక్స్ట్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్. Create a quadratic polynomial whose sum and product of zeros -5 and 3 respectively. చూడండి, it means alpha plus beta equals to -5, alpha into beta equals to 3. Equate polynomial equals to k into x square minus alpha plus beta into x plus alpha beta. K into x square minus alpha plus beta is -5, so minus of -5x plus 3. మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి +5x అయిపోతుంది, x స్క్వేర్ +5x +3 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 14th ప్రాబ్లం. గివ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 6x + 3 = 0. నేచర్ ఆఫ్ ద రూట్స్ అడుగుతున్నారు కాబట్టి b² - 4ac డిస్క్రిమినెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకు వచ్చిన వాల్యూ ప్లస్లో ఉంది. సో ప్లస్లలో అనేది అంటే 0 కంటే పెద్దది. 0 కంటే పెద్దది అంటే రూట్స్ అనేవి రియల్గా ఉంటాయి, డిస్టింక్ట్గా ఉంటాయి. నెక్స్ట్ ఎస్ఎస్ఎస్ రూల్ అనమాట. ఎస్ఎస్ఎస్ రూల్ ఏంటి అంటే 3 sides of one triangle are proportional to corresponding sides of other triangle, then 2 triangles are similar by SSS criteria. ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ పీక్యూఆర్ చూడండి. దీని యొక్క కరెస్పాండింగ్ సైడ్స్ ఏబి కరెస్పాండింగ్ పీక్యూ, బీసీ కరెస్పాండింగ్ క్యూఆర్, ఏసీ కరెస్పాండింగ్ పిఆర్ అనమాట. వీటి యొక్క రేషియో ఈక్వల్ అని చెప్తున్నాను. నెక్స్ట్ 16th ప్రాబ్లం. sin 60 cos 30 ప్లస్ cos 60 sin 30 అనేది sin 60 cos 30 3/4కి ఈక్వల్ అవుతుందా అంటున్నారు. చెక్ చేద్దాం. నో అంటున్నాం, ఎందుకో చూద్దాము. సైన్ చూడండి, sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60 √3/2 × √3/2 ప్లస్ 1/2 × 1/2 3/4 ప్లస్ 1/4 కాస్త 1 అయ్యింది. బట్ వాళ్ళు ఏమి ఇచ్చారు, 3/4 ఇచ్చారు. ఇవి రెండు నాట్ ఈక్వల్ కాబట్టి ఐ కాంట్ అగ్రీ విత్ ద సొల్యూషన్ అనే విషయాన్ని మనము మెన్షన్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ 17th ప్రాబ్లం అండి. ఫిగర్ ఇచ్చారు, ఫిగర్ నుండి మనకి రాయమన్నారు. సైన్ చూడండి, ఈ ఫిగర్ నుండి సైన్ వాల్యూ సైన్ ఏ అంటున్నారు. సైన్ ఏ అంటే ఇక్కడ ఏకి ఆపోజిట్ అంటే 7, అడ్జసెంట్ అంటే 24. సో ఆపోజిట్ బై హైపోటనస్ అంటున్నారు కాబట్టి 7/25, అడ్జసెంట్ బై హైపోటనస్ అంటే 24/25 అవుతుంది. నెక్స్ట్ ఫిగర్ ఇచ్చేసి ఫిగర్లో నుండి మనకు ఈ ఫిగర్లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత అంటున్నారు. ఎలివేషన్ అంటే పైకి ఉండాలి, డిప్రెషన్ అంటే కిందికి ఉండాలి. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degrees అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద polynomial x² - 2x - 8 అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ దీస్ వాల్యూస్ రిప్రజెంట్. చూడండి, వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. x² - 2x - 8. దీనికి x²కి కాన్స్టెంట్ని మల్టిప్లై చేస్తాము, -8x² అయింది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 4x × 2x అవుతుంది. తీసుకున్నాము, మనకి -2x రావాలి కాబట్టి -4x + 2xగా తీసుకున్నాము. x² - 4x + 2x - 4. ఈ రెండింటిలో x కామన్ తీసాం, ఈ రెండింటిలో 2 కామన్ తీసాం. x - 4 రెండింటిలో ఉంది కాబట్టి కామన్ తీస్తే x + 2 అనేది మిగిలింది. x - 4 = 0 అయితే x = 4 అవుతుంది. x + 2 = 0 అయితే x = -2 అవుతుంది. నెక్స్ట్ డిస్టెన్స్ ఫార్ములా √(x2 - x1) ² + y2 - y1 ² మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2 y1 + y2/2. నెక్స్ట్ థర్డ్ రోమన్. మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ని మనమే ఫ్రేమ్ చేయమని అడిగారు అనమాట. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ వెన్ ఎ డై ఈజ్ థ్రోన్ వన్స్? నౌ క్రియేట్ 2 such టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని తయారు చేయండి.
వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ టు గెట్ 5 ఆన్ ద టాప్ ఆఫ్ ద డై వెన్ డై ఈస్ థ్రోన్ అని రాసామండి. నేనేం రాశానంటే 5 రావటానికి ఛాన్స్ ఎంత, 5 రాకపోవటానికి ఛాన్స్ ఎంత అన్న క్వశ్చన్స్ ఇచ్చాను. మీకు ఇష్టమైన క్వశ్చన్స్ ఏవైనా 2 ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 22nd ప్రాబ్లము మోడ్ ఫార్ములా. మోడ్ ఫార్ములా L + F1 - F0/2 F1 - F0 - F2 × H. L అంటే లోయర్ లిమిట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్, F1 అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, F0 అంటే ప్రిసీడింగ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, F2 అంటే సక్సీడింగ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అని, H అంటే హైట్ ఆఫ్ ద క్లాస్. నెక్స్ట్ 23rd ప్రాబ్లం. 23rd ప్రాబ్లంలో ఏ బాక్స్ కంటైన్స్ 3 blue, 2 white and 4 red marbles. If a marble is drawn random from the box, what is the probability it will be white and blue? బ్లూ వచ్చి 3 ఉన్నాయి, వైట్ 2 ఉన్నాయి, రెడ్ 4 ఉన్నాయి. సో టోటల్ యాడ్ చేస్తే 9 వచ్చాయి. ప్రాబబిలిటీ ఆఫ్ వైట్ ఈక్వల్స్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. దట్ ఈస్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే వైట్ ఎన్ని ఉంటే అవి మనకు ఫేవరబుల్ అనమాట. వైట్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో 2/9. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ బ్లూ, అది కూడా అంతే, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ బ్లూకి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 3/9 క్యాన్సలేషన్ చేస్తే 1/3 అయిందన్నమాట. నెక్స్ట్ 24th ప్రాబ్లం. 24th ప్రాబ్లంలో స్టేట్ ద కండిషన్ అండర్ విచ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విల్ హ్యావ్ 2 రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్, 2 ఈక్వల్ రూట్స్. అంటే కండిషన్ రాయాలన్నమాట. ఆ కండిషన్ ఏంటి అంటే 2 వేరే వేరే రూట్స్ ఉండాలి అంటే గ్రేటర్ దాన్ B² - 4AC గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. 2 ఒకటే ఉండాలి అంటే B² - 4AC = 0 అవ్వాలన్నమాట. నెక్స్ట్ 25th క్వశ్చన్. రైట్ ద ట్రిగనోమెట్రిక్ రేషియో sin A, secant A ఇన్ ద టర్మ్స్ ఆఫ్ cot A. cot Aలలో మెన్షన్ చేయాలి. sin A = 1/cosecant A. cosecant Aని 1/√1 + cot² Aగా రాసుకోవచ్చు. ఈ ఐడెంటిటీని యూజ్ చేసి రాస్తామన్నమాట. ఇక్కడ కూడా అంతే. secant² θ - tan² θ = 1 ఉంది కదా. secant² A - tan² A = 1. ఇక్కడ నుండి మనకు ఈ ఫార్ములాని రాసుకున్నాము. secant² A = 1 + tan² A. బట్ tan² Aని 1/cot² Aగా రాసుకున్నాం. ఎల్సిఎం తీస్తే cot² A + 1/cot² A అయ్యింది. మనకు secant A మాత్రమే కావాలి కాబట్టి స్క్వేర్ ఇక్కడికి వస్తే రూట్ అవుతుంది. cot² రూట్ మాత్రం కాట్ అవుతుంది. సో పైన మాత్రం √cot² + 1గా ఉంటుంది. నెక్స్ట్ 26th ఫార్ములాస్ అన్నమాట. AN, SN ఫార్ములాస్ రాసి ఎక్స్పాండ్ చేయమన్నారు. AN = A + n - 1 × D, SN = n/2 × 2A + n - 1 × D. Here D is common difference, A is first term, N is number of terms, AN is which term, SN is sum of the terms అన్నమాట. సో ప్రతిదాన్ని ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 27th ప్రాబ్లం. 27th ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ ఏ రైట్ యాంగిల్ ద లెంత్ ఆఫ్ ద హైపోటెనస్ ఇస్ 13 centimeters. ద డిఫరెన్స్ బిట్వీన్ ద బేస్ అండ్ ద ఆల్టిట్యూడ్ ఈజ్ 7 centimeters. రైట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యూజింగ్ దీస్ కండిషన్స్. చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ హైపోటెనస్ 13 అంట. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది 7 అంట. సో ఒకటి బేస్ x అయితే మనకి ఆల్టిట్యూడ్ అనేది x - 7 అవుతుంది. హైపోటెనస్ 13 ఇచ్చారు. బై యూజింగ్ పైథాగరస్ థీరం హైపోటెనస్ హోల్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్ + సైడ్ స్క్వేర్. ఈ కండిషన్ని యూజ్ చేస్తే మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది అన్నమాట. జస్ట్ వాళ్ళు ఈక్వేషన్ మాత్రమే అడిగారు. సో అక్కడికి మనము స్టాప్ చేసేస్తాం. నెక్స్ట్ పాలినామియల్కి సంబంధించి గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రాఫ్ నుండి 4 క్వశ్చన్స్ అడిగారు. వాటికి ఆన్సర్స్ రాస్తామన్నమాట. వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ గ్రాఫ్ అన్న. ఇక్కడ ఇందాకే చెప్పుకున్నాము, ఎక్స్ యాక్సెస్ని టచ్ చేసే పాయింట్స్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో ఇక్కడ -4 and 1, 1, -4 are the zeros of the polynomial. Next, sum of the zeros of the polynomial. 1 + -4 = -3. Product of the zeros 1 × -4 = -4. What is the name of shape of the graph అంటున్నారు. Shape of the graph is parabola. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే అండి, నేను
ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ సమ్మేటివ్ అసెస్మెంట్ 1 అనేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మనం చెప్పిన ప్రాబ్లమ్సే మనకి క్వశ్చన్ పేపర్లో యాజ్ ఇట్ ఈస్గా ఉండడం జరిగింది. 8 మార్క్స్ ప్రాబ్లమ్స్లో అయితే √5 అని చెప్పాము. మనము ఏదైనా ఒక నంబర్ రూట్లలో ఉన్నది కంపల్సరీ వస్తుందని చెప్పాము. ఇక్కడ √3 అడిగారు. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం సెక్షన్ ఫార్ములాని యూజ్ చేసే ప్రాబ్లం వస్తుంది అని చెప్పాము. ఇది కూడా సెక్షన్ ఫార్ములాని యూజ్ చేసే ప్రాబ్లము. నెక్స్ట్ ప్రాబబిలిటీ నుండి కంపల్సరీ డెక్ ఆఫ్ కార్డ్స్ నుండి ఒక ప్రాబ్లం వస్తుందని చెప్పాము. అలాగే డెక్ ఆఫ్ కార్డ్స్ ప్రాబ్లమే వచ్చింది. నెక్స్ట్ ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీలో ఒక ప్రాబ్లం ఉంటుందన్నాము. 2 యాంగిల్స్ ఉన్నవి ఒక ప్రాబ్లం కంపల్సరీ 8 మార్క్స్కి వస్తుంది అని చెప్పాం. సో 2 8 యాంగిల్స్ ఉన్నవి 8 మార్క్స్ ప్రాబ్లంకి ఇచ్చారు. నెక్స్ట్ మీడియన్ ఇచ్చారు, మీడియన్ పైన ప్రాబ్లం ఇచ్చారు. నెక్స్ట్ గ్రాఫ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. అట్ ద సేమ్ టైం 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ కూడా మీరు గమనించినట్లయితే గ్రాఫ్ పైన ఒక ప్రాబ్లం ఉంటుందని చెప్పాము. నెక్స్ట్ ఈక్వేషన్ రాసేది ఒకటి చెప్పాము. నెక్స్ట్ ప్రాబబిలిటీకి సంబంధించి ఒక ప్రాబ్లం ఉంటుంది అని చెప్పాము. తర్వాత ఈ కార్ట్లలో తెలిపేది ఈ ప్రాబ్లం కూడా కంపల్సరీ ఉంటుంది అని చెప్పుకున్నాం మనము. అన్ని ప్రాబ్లమ్స్ దాదాపుగా నెక్స్ట్ మీడియన్ 3 ఫార్ములాస్లలో ఒకటి అని చెప్పాము. యాజ్ ఇట్ ఈస్గా మనం చెప్పుకున్న మోడల్ పేపర్ని బేస్ చేసుకొని మనకు వచ్చిన క్వశ్చన్ పేపర్ వచ్చిందండి. మీరు కానీ నా వీడియోస్ ఫాలో అయ్యి ఉంటే కంపల్సరీ 60 to 70 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నన్ను ఫాలో చేస్తూ ఉండండి. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుగానే మీకు ఎక్స్పెక్ట్ చేసే ప్రాబ్లమ్స్ చెప్తాము. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.